హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతు నాగ చైతన్య పేరు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో పాపం, ఆనాడు సమంత హ్యాండ్ ఇచ్చింది, ఈనాడు మళ్ళీ చేతు లవర్ శోభిత ధూళిపాల మళ్ళీ ఈమె కూడా హ్యాండ్ ఇచ్చేసింది అంటూ జాలి చూపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ లేదా సోషల్ మీడియా ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఎవరు ఈ శోభిత ధూళిపాల నాగ చైతన్యకు హ్యాండ్ ఇచ్చడం ఏంటి, ఇవంతా కూడా ఒకసారి మనం చర్చిద్దాం. వాస్తవానికి నాగ చైతన్య సమంత విడాకుల తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో తమ వృత్తులైనటువంటి నటనలో ఇటు సమంత నటిస్తూనే ఉంది, ఇటు నాగ చైతన్య కూడా తన చిత్రంలో నటిస్తూ ఇద్దరు కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలు వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ మధ్యలో ఒకసారి నాగ చైతన్య శోభిత ధూళిపాలతో కలిసిన ఫోటో ఒకటి రావడం, దాంతో వాళ్ళ మధ్య డేటింగ్ నడుస్తుంది, వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కొన్నాళ్ళు సోషల్ మీడియాలో చర్చ జరిగింది, బాగా వైరల్ అయింది, డిస్కషన్స్ చాలా జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు సద్దుమణిగిపోయింది. తిరిగి మళ్ళీ ఈరోజు శోభిత ధూళిపాల ఇంకొక వ్యక్తితోటి రెస్టారెంట్లో కనిపించడం, అక్కడ ఫోటోలు విలేకరులు గుమిగూడంతో తప్పించుకొని ముఖం చాటేసి వెళ్ళిపోయినట్టు కూడా ఒక వార్త చదివాం. అంటే శోభిత మన నాగ చైతన్యకు హ్యాండ్ ఇచ్చేసి ఇంకో బాయ్ ఫ్రెండ్తో రెస్టారెంట్ తిరుగుతుందా, మరి ఈయనకు హ్యాండ్ ఇచ్చేసిందా అని చెప్పేసి అందరూ మళ్ళీ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అయ్యో పాపం, చేతుకు ఆ రోజు సమంత హ్యాండ్ ఇచ్చేసింది, ఈరోజు మళ్ళీ శోభిత కూడా హ్యాండ్ ఇచ్చేసిందా అని జాలి చూపిస్తున్నారు. అసలు ఎవరు ఈ శోభిత ధూళిపాల అంటే ఒకసారి మనం చూద్దాం. ఈమె 2013లో మిస్ ఇండియా రన్నర్గా నిలిచింది శోభిత ధూళిపాల. ఈమె మన తెలుగు అమ్మాయి, తెనాలి వాస్తవ్యురాలు. విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో చేసి, అయితే బొంబాయిలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగానికి దగ్గరైనట్టుగా తద్వారానే అందాల పోటీలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ శోభిత ధూళిపాల సినిమాల్లో కూడా నటించింది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చినటువంటి రామన్ రాఘవన్ 2.0 హిందీ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ, ఇటు హిందీ చిత్రాల్లోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తూనే తెలుగులో కూడా మేజర్ చిత్రంలో 2021లో మేజర్ అనే తెలుగు చిత్రంలో కూడా నటించింది. ఈ మేజర్ చిత్రానికి నాగార్జునే సమర్పకుడు కూడా ప్రొడక్షన్ విభాగం చూశాడని, అందుకనే నాగ చైతన్య కూడా పరిచయం అయింది శోభిత అని ఒక వాదన ఉంది. అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న స్నేహం మరి ఎందువలన ఇప్పుడు బెడిసి కొట్టిందయా, లేదా అది వేరే అంశంగా ఇది వేరే అంశంగా చూడాలా? ఎందుకంటే ఒక రెస్టారెంట్లో శోభిత ఇంకొక వ్యక్తితో ఉండడాన్ని చూసినటువంటి కొంత మీడియా వర్గాలు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే లోపే ఆమె ముఖం చాటేసి వెళ్ళిపోయింది. బహుశా అతను బాయ్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. అయితే నాగ చైతన్యకి హ్యాండ్ ఇచ్చిందా అని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చకు అసలు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది అనేదే చర్చ, అంతే గాసిప్స్. మళ్ళీ విడాకులు కూడా, అంటే వీళ్ళకు బ్రేకప్ అవ్వడం కూడా మళ్ళీ గాసిప్గానే చూడాల్సి వస్తుందా, నిజమా కాదా, ఇవన్నీ కూడా నాగ చైతన్య వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఖండించడము, విభజించడము, ఏదో ఒక వార్త వాళ్ళే చెప్తే కానీ నిజం బయటికి రావు. అంతవరకు వీటిని గాసిప్స్గానే చూడాల్సిందిగా ఉంటుంది.